కొడాలి నానిని ఈసారి ఎలాగైనా సరే పెవిలియన్కే పరిమితం చేయాలనేటువంటి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా? వెనిగండ్ల రాము అనేటువంటి బాణం టార్గెట్ ని రీచ్ అవుతుందా? మీ ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారు కొడాలి నాని. మరి ఆయన్ని ఢీకొట్టాలంటే ఈ ఎనర్జీ సరిపోదేమో. ఎత్తులకి పై ఎత్తులు ఏం లేవు, త్వరలో మోకాల మీద దింపుతాం పాపం. వెనిగండ్ల రాము స్థాయి కొడాలి నానిని ఢీకొట్టేంతగా ఉంటుందా? కొడాలి నాని అనేది మ్యాటరే కాదు. ఆయన అసలు ప్రజలతో ఉండకపోతే ప్రజలు ఆయన ఎప్పటి నుంచో తిరస్కరించేవాళ్ళు కదా. వీడు పీకిందేం లేదు, వీడు చేసిందేం లేదు. నేను గొప్పని కాదు, కొడాలని అసలే కాదు, పరమ పనికిమాలిన వ్యక్తి. గుడివాడలో మీకు పొలిటికల్ ఎంట్రీగా ఇచ్చినటువంటి తర్వాత ఏ ఇంపాక్ట్ చూపించారు మీరు గుడివాడలో? గుడివాడలో ప్రజల్లో చైతన్యం వచ్చింది, యువతలో మార్పు మొదలైంది. చుట్టుపక్కల వాళ్ళందరినీ నవ్వించేవాడిని ఏమంటారు? కమెడియన్ అంటారు, కమెడియన్ అంటారు, జోకర్ అంటారు. ఆయన్ని అదే అంటారు. నేను జూన్ 4న తేలిపోతోంది కొడాలి నానియా లేకపోతే గుడివాడలో వెనిగండ్ల రాము అని చెప్పి. వెనిగండ్ల రాము గెలవడండి. కానీ కొడాలి నాని మాట్లాడితే కాన్సన్ట్రేషన్ ఎక్కడ చెక్కు చెదరదు. ఏ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా జనాలు కాస్త టర్న్అవుట్ అవుతారేమో, కానీ కొడాలి నాని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మీరేదో భక్తుల్లా మాట్లాడతారండి. నేను కొడాలి నానికి మీరు ఇటు మీరు అచ్చని చెప్పమని. జగన్మోహన్ రెడ్డికి ఇదే సవాల్, దమ్ముంటే రా గుడివాడ తెలుసుకుందాం. మీ దృష్టిలో కొడాలి నాని ఏంటి, ఎవరు? పులితోలు కప్పుకుని లెక్క, కాళ్ళుగా లిటరల్గా పాదాలు లాగుతాడు దీంతో అట్టని వ్యక్తి. పవన్ కళ్యాణ్ అంటే ఒక రేంజ్లో ఎగిరి పడతారు, దాడి చేస్తారు కొడాలి నాని. కానీ ఎందుకనో ఈ మధ్య పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయట్లేదు, తిట్టట్లేదు, సైలెంట్ అయిపోయారు. భయం వచ్చింది. అంగబలం, ఆర్థిక బలం ఎక్కువగా ఉన్నటువంటి వైసీపీని రాము వెనిగండ్ల గెలవగలరా? నిజంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు గుడివాడలోనే ఉంటారా, గుడివాడతో ఉంటారా, అమెరికాకి చెక్కేస్తారా? ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. నా కొడాలి నాని లాంటి వాళ్ళు 20 మంది 30 మంది వస్తారు నా దగ్గర ఇప్పుడు కావాలన్నా. కొడాలి నానిని కాదని మీకు ఎందుకు ఓటేయాలి? ఫైట్ మా ఇద్దరి మధ్య అన్నట్టు చూస్తాను. అభివృద్ధికిను అసలు ఏం చేతకానితనానికి మధ్యలో ఫైట్.